భూమండలంలో ఉన్న 800 కోట్ల మంది మానవులందరూ కూడా ఒకే కుటుంబ సభ్యులు. అందరికీ 2 కళ్ళే, అందరికీ 2 కాళ్ళే, అందరికీ 2 చేతులే, అందరికీ ఒకే తలే. అందరూ తల్లి గర్భం నుండి భూమి మీదకి వస్తున్నాడు. ఎవడు ఆకాశం మీద నుంచి ఊడిపడడం లేదు. ప్రపంచంలో ఏ ఇతర జీవరాశులకు లేనటువంటి కులాలు మతాలు మనం పెట్టుకున్నాం, కొట్టుకొని చేస్తున్నాం. ప్రపంచ పటలం మీద రుధిరం బరకలను రుద్దుతున్నాము. మానవత్వం మంట కలిసిపోయింది. స్వార్థంతో బ్రతుకుతున్నాం. చివరికి జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులను కూడా ఏడిపిస్తున్నాను. నువ్వు నమాజ్ చదువుతావా? భారం మీద భారం, భారం మీద భారం, 9 మాసాలు మోసి పేగు తెంచుకొని కడుపు చించుకొని తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఈ లోకానికి పరిచయం చేసినటువంటి ఆ తల్లిని కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, అనాథాశ్రమాల్లో చేర్చేవాళ్ళు ఉన్నారు. సోదరులారా, ఎలా నీకు ముక్తి లభిస్తుంది? ఎన్ని చోట్ల చెప్పాడో తెలుసా? వబిల్వాలిదైన ఇసానా, వబిల్వాలిదైన ఇసానా. తల్లిదండ్రులతో మంచిగా బ్రతుకో, తల్లిదండ్రులకు సేవ చేయి, తల్లిదండ్రులు చెప్పినట్టు విను. ఎప్పుడైనా ఆ తల్లిదండ్రులను గౌరవించావా? ఎప్పుడైనా ఆ తల్లిదండ్రులకు విధేయత చూపావా? ఎలాంటి జీవితం బ్రతుకుందాం సార్? స్వార్థవంతమైన జీవితం, యాంత్రికపరమైనటువంటి జీవితం. డబ్బుంటే మాట్లాడతావు, డబ్బిస్తే చూపిస్తావు ప్రేమ. డబ్బు ఉన్నంతసేపే డబ్బుతోనే ఉన్నావు, డబ్బు కోసమే బ్రతుకుతున్నావు, డబ్బే జీవితం. ఏ రోజైనా ఆలోచించావా నా స్వామి నాతో ఎలా రేపటి రోజున వ్యవహరించబోతున్నాడు? ఇంత అద్భుతమైనటువంటి ఈ జీవితాన్ని నీకు ప్రసాదించి ఈ లోకంలోనికి నిన్ను పంపించాడే, ఏ రోజున ఆలోచించావా? మా తాతోళ్ళు చెప్పారులేండి, మా పెద్దోళ్ళు చేశారులేండి, మా ఊళ్ళో వాళ్ళందరూ ఇలా చేస్తున్నారండి. రేపటి రోజున నువ్వు చచ్చిపోతే నీ కులం రాదు. రేపు నువ్వు చచ్చిపోతే మీ అమీర్ రాడు. రేపు నిన్ను సమాధిలో పెట్టిన తర్వాత నీ అన్నదమ్ములు రారు. నిన్ను సమాధిలో పూడ్చిపెట్టి మట్టేసిన తర్వాత నీ భార్య ఒక్క పూట కూడా సమాధి దగ్గర ఆ శ్మశానంలో కబర్స్థాన్లో నీతో ఉండదు. ఒంటరిగా లోకంలోనికి వచ్చావు, ఒంటరిగానే వెళ్ళిపోతావు కదా. ఒకరా బరువు మోసేవాడెవడు ఇతరుల బరువును మోయాడు. నీ కర్మల గురించే నిన్ను అడుగుతాడు. ఊళ్ళో వాళ్ళ గురించి నీకెందుకు అసలు? మసీదుళ్ళందరి గురించి, ప్రతి వాడి గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, ఉనో బేకార్జీ, ఉనో హరామీరే, ఉనో కాఫీర్రో, ఇనో మొత్తం తుమే కౌనసులో. నీ దగ్గర ఉన్నటువంటి విశ్వాసం ఏంది? ఎవడయ్యా నువ్వు తీర్పియడానికి? అలాంటి దారుణమైనటువంటి స్థితిలో ఈరోజు సమాజం ఉంది అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. క్షణభంగురమైన జీవితమే. కన్ను తెరిస్తే ఉయ్యాలా, కన్ను మూస్తే నిన్ను నలుగురు మొయ్యాలా. ఎప్పుడొచ్చావో ఎప్పుడు పోతావో ఎవరికి తెలియదు. ఏ శతాబ్దంలో, ఏ దశాబ్దంలో, ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో, ఏ మండలంలో, ఏ ఊళ్ళో పుట్టాలో నువ్వు అప్లికేషన్ పెట్టుకుని రాలా భూమి మీదకి. నువ్వు ఎక్కడ చచ్చిపోవాలో, ఏ వయసులో చచ్చిపోవాలో, పెళ్ళైనాక చచ్చిపోవాలా, పిల్లగాడికి ఉద్యోగం వచ్చినాక చచ్చిపోవాలా, ఇల్లు కట్టిన తర్వాత చచ్చిపోవాలా, వ్యాపారం బాగా అభివృద్ధి అయిన తర్వాత చచ్చిపోవాలా. నువ్వు అప్లికేషన్ పెట్టుకొని కౌన్సిలింగ్ లో వచ్చిన దాన్ని బట్టి పో. బర్త్ డేటు ఆయన చేతిలో ఉంది. మరి ఎందుకు వచ్చావు? ఏం చేస్తున్నావు? ఏ రోజైనా అసలు నన్ను ఇష్టపడతాడా అని ఎప్పుడైనా ఆలోచించా? ఏమని సార్ మన దగ్గర నిజంగా చెప్పండి, ఏం చేసావు నువ్వు ధర్మం కోసం? ఏదో కొంచెం గడ్డం పెట్టుకున్నాడులే భాయ్, మై 5 వక్త నమాజ్ పడతాను నువ్వు చదివితే జీవితాలను తృణప్రాయంగా త్యాగం చేసి కూడా మేరా హాలత్ క్యా హోగా కల్ ఆఖిరత్ కే దిన్ మై అల్లా కే సామ్నే క్యా జవాబ్ దియూ అని చెప్పేసి సహబాలు బోర్ నేర్చారు. ఏం చేసావు నువ్వు? ధర్మం కోసం, పబ్లిసిటీ కోసం చేశావు, రియాకారి కోసం చేశావు, రాజకీయ ప్రయోజనాల కోసం చేశావు. తుమకు ఆజీ బోలానా బోల్కి ఆజ్కారే తుమే. ఏముంది నీ దగ్గర? ఈరోజు బడాయి కోసం బ్రతుకుతున్నావు, లోకులను కీర్తించాలి అని బ్రతుకుతున్నాను. స్వచ్ఛత ఎక్కడుంది సార్? ఏది చేసినా డూప్లికేట్ అయిపోయింది. ఈరోజు స్వచ్ఛత హై క్లాస్. నా స్వామి నన్ను ఇష్టపడాలి, నేను చేసేటువంటి ఆచరణ నా స్వామికి మాత్రమే పరిమితం. ఆలోచించేటువంటి వాళ్ళు సమాజంలో లేరు అనకూడదండి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలాంటి మహనీయుల్ని పెట్టాడు కాబట్టి సమాజం నడుస్తా ఉంది. నీ గతంగానున్నది ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఇఖ్తరబ లిన్నాసి హిసాబుహుం వహుం ఫీ గఫ్లతిన్ మురిదూన్. మానవులారా, లెక్కల గడియ దగ్గరకు వచ్చేసింది, అయినా ఏ మరపాటులో పడి ఉన్నావు? వయసు అయిపోయింది, నడుము నొప్పులు వచ్చినాయి, మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, బీపీలు వచ్చినాయి, షుగర్లు వచ్చినాయి. మసీదుకి వెళ్దాము, నమాజ్ చదువుకుందాము, పాపాలను వల్ల ముందు అంగీకరిద్దాము, దువా చేద్దాము, ఆ స్వామి ముందు వేడుకుందాము. ఆలోచన కలుగుతుందా? నీకు ఇష్టం వస్తే జుమ్మాకు వస్తావు, లేకపోతే రంజాన్ లో చివరి 3 రోజులు కనపడతావు. మళ్ళీ జుమా వచ్చేదాకా మసీదులో కనపడు, రంజాన్ వచ్చేదాకా మళ్ళీ మసీదులోకి రావు. నువ్వు భక్తిపరుడువా? ఇన్ని సంవత్సరాలు నీ జీవితం అసలు ఖురాన్ చదివావు? నువ్వు ఏ రోజైనా నీ పాపాలని ఒప్పుకొని
అన్నిటిని ఒక్కడవే డూప్లికేట్. జనాల ముందు ఏడ్చేవాడిని నమ్మబాకండి. జనాల ముందు ఏడ్చేవాడు కాదు. వస్తుంది సబ్జెక్టులు, అది కూడా చెప్తా. నువ్వు ఒక్కడవే ఏకాంతంలో ఏ రోజైనా స్వామి ముందు ఒంటరిగా గడిపినటువంటి క్షణాలు నీకు నువ్వు అమ్మా నువ్వు కూడా ఆలోచించుకో. నీ భక్తి తత్వం గురించి నీకే తెలుసు బాగా. నువ్వు ఎందుకు చేస్తున్నావో తెలుసు. నువ్వు కుర్చీ కోసం చేస్తున్నావా, పేరు కోసం చేస్తున్నావా, స్వామి ఇష్టత కోసం చేస్తున్నావా? నాకు నేను చెప్పుకుంటూ మీకు చెప్తున్నా, స్వచ్ఛంగా ఎవడికి వాడు ఆ స్వామి వైపు తిరిగి పవిత్రమైన కదఫ్లహ మన్ జక్కాహా వకద ఖాబ మన్ దస్సాహా, ఎవడు తన ఆత్మను పరిశుద్ధపరుచుకున్నాడో వాడు ధన్యుడు. నీ ఆత్మను పరిశుద్ధపరుచుకున్నావా? కల్లా బల్రాన్ అలా కులూబిహిమ్ మా కానూ యక్సిబూన్. నీ ఆత్మని, గుండెని, హృదయం పాపాలు చేసి 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 చూసి చూసి విని 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 తుప్పు పట్టిపోయింది. నువ్వేంటో వినో, పాపం చూస్తున్నావు, పాపం తింటున్నావు, పాపం కోసం అడుగులేస్తున్నావు, హరాంలో బ్రతుకుతున్నావు, వడ్డీ తీసుకుంటున్నావు, కట్నాలు తీసుకుంటున్నావు, లంచాలు తీసుకుంటున్నావు, సిద్ధాంతాలు పాటిస్తావు, తుమ్మితే భయపడతావు, దగ్గితే భయపడతావు, ఏ భర్త స్థిరమైనటువంటి స్త్రీ ఎదురొచ్చినా భయపడతావు. ఎక్కడ విశ్వాసం సార్ అసలు? ఆ తవక్కుల్, భరోసా, యకీన్, ఆ దృఢమైనటువంటి తౌహీద్ నీ గుండెల్లో ఎక్కడుంది? లోకుల కోసం బ్రతుకుతున్నావు. చారో క్యా బోల్తే కి జజయ్ హమే లోగా క్యా సమస్తే కి అడోస్ బడోస్ వాళ్ళ క్యా బోల్తే, లోకుల కోసం బ్రతుకుతున్నాను. ఏ రోజైనా ఆ స్వామి కోసం, ఆయన ప్రసన్నత కోసం చేసినటువంటి ఆచరణలు మైచి భరించి, మసీద్ మేరా, మదర్సా మేరా, పోరా మేరా చే, కబర్ బి తుమారా చే. వెళ్ళవా ఏంది? వెళ్ళవా? సమాధిలో పొనుకోవా? మట్టి పడదా? గుసులు చేయించరా? నలుగురు భుజాల మీద వెళ్ళవా? వెళతావు. టైం ఉంది, ప్రతిదానికి టైం ఉంది. నిన్ను నీవు మలుచుకో, మంచివాడే. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందుకే చెప్పారు, అన్నిటికంటే ప్రళయ దినం రోజు పొరువైనది నీ క్యారెక్టర్, యాటిట్యూడ్, బిహేవియర్, నీ మాట తీరు. తుమారా ఉస్నే సులూక్, ఎలా ప్రవర్తిస్తున్నావు? భార్య పిల్లలతో, ఇరుగు పొరుగుతో, అన్నదమ్ములతో, సమాజంలో ఉన్నవారితో, మసీదులో ముసల్లీలతో, అమీర్లతో, ఉలమాలతో నీ పరిస్థితి ఎలా ఉందో నీకు నువ్వుగా టెస్ట్ చేసుకో. నీలో తప్పే ఉంది, నాకేం తెలుసు? మాది ఎక్కడో వేరే జిల్లా, మీది జిల్లా, మీరు కూడా రకరకాల జిల్లా నుంచి వచ్చారు, మీ గురించి నాకేం తెలుసు? పరిశీలన చేయాల్సింది నువ్వే. కదఫ్లహ మన్ జక్కాహా. నా స్వామి నన్ను ఇష్టపడతాడా? నన్ను ఆయన అంగీకరిస్తాడా? జన్నతిస్తాడా? స్వర్గం, ఆ సమాధిలో నాకు స్వర్గం కిటికీ తెరుస్తాడా? దోతలు అడిగేటువంటి ప్రశ్నలకు నా దగ్గర సమాధానం ఉందా? ఏక్ బార్ దిల్సే ఒక్కసారి ఆలోచించు. ఎలా రక్షించబడతాను అనుకుంటున్నాను? ఏదో నలుగురు నిన్ను పెద్దోడు అన్నంత మాత్రం నువ్వు పెద్దోడు అయిపోతావేంటి? కాదు కాదు, ఆయన ఇష్టపడాలి నిన్ను. ఆయన నీ పట్ల ప్రసన్నుడు కావాలి. రదియల్లాహు అన్హు వరదు అన్. నేను వాళ్ళని ఇష్టపడ్డాను, వాళ్ళు నన్ను ఇష్టపడ్డారు. తమ జీవితాలను త్యాగం చేశారు సోదరులారా, ధారపోశారు. అలాంటి మహనీయుని ఇష్టపడ్డాడు. వాళ్ళలాంటి క్యారెక్టర్లో నువ్వు ఎమ్మడగలుగుతావా? కనీసం అలాంటి లక్షణాలు నీలో ఉన్నాయా? అప్పుడే కదా ఇష్టపడేది. ఈమాన్కి బేస్ స్కేల్ ఫైనామనో బిమిస్లి మా ఆమంతుం బిహి ఫఖద్ ఇహ్తదో. వాళ్ళలాగా నమ్ము, వాళ్ళలాగా ఆచరించు అన్నాడు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ రోజు నీ గుండెల్లో అది లేదు. నీకు సినిమాల పిచ్చి, ఫోన్లు పిచ్చి, నీకు బెట్టింగ్ యాప్లు పిచ్చి. అస్తగ్ఫిరుల్లాహ్, ఎంతమంది చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతా ఉన్నారు. నీకు అయ్యో వెబ్సైట్లు చూసే ఇష్టం, ఒంటరిగా ఉంటావు, నెట్ ఫుల్గా ఉంటుంది, ఇంట్లో ఎవరు ఉండరు. ఏం చూస్తున్నాను తెలియదా ఆయనకి? అలా యఅలము మన్ ఖలఖ వహువల్ లతీఫుల్ కబీర్ ఇన్నహు అలీము బిజాతి సుదూర్. నీ గుండెల్లో ఉన్న గుట్ట ఆయనకు తెలుసు. నీ డ్రెస్ చూస్తారు జనాలు, కద్దరు డ్రెస్ వేసుకొని వచ్చావు, కాస్ట్లీ బండి మెయింటైన్ చేస్తున్నావు, అబ్బో నీ దగ్గర సౌండ్ చాలా ఉంది, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ గుండెలో ఉన్న ఈమాన్ని చూస్తాను అంటున్నాడు కదా. అలా యఅలము మన్ ఖలఖ. నిన్ను పుట్టించిన వాడికి నీ గురించి తెలియదా? అమ్మిళ్ళు మేనవానికి తెలియదా అంటారు కదా తెలుగులో సామెత. అసలు నిన్ను పుట్టించిన వాడే ఆయన. 100 సంవత్సరాల క్రితం నువ్వెవరయ్యా? ఎక్కడున్నాను? ఏం చేస్తుండేవాడివి? ఒక నీటి చుక్కతో నిన్ను పుట్టించాడు. వయహ్సబుల్ ఇన్సాను అన్ యుత్రక సుదా అలం యకున్ నుత్ఫతం మిన్ మనీయిన్. మానవుడా, నేను నిన్ను విచ్చలవిడిగా వదిలిపెట్టాననుకుంటున్నావా? తల్లి గర్భంలో విడవబడినటువంటి ఒక నీటి బిందువు కావా? ఆ వీరి బిందుని మేము నెత్తుడి ముద్దలుగా చేయలేదా? నెత్తుడి ముద్దలను మాంసపు కండలుగా చేయలేదా? కండలని ఎముకలుగా చేసి ఎముక పైన మాంసాన్ని తొడిగి పైన చర్మాన్ని తొడగలేదా?
ఆడ మగ 2 జంటలను నీ తల్లి గర్భంలో తయారు చేయలేదా? అలాంటప్పుడు మరణించిన నిన్ను ఆయన ఎందుకు బ్రతికించాడయ్యా అని అడుగుతున్నాడే. ఏ రోజైనా ఆలోచించావా? ఏ విధంగా నేను ఆయన ముందు నుంచోవాలి అని చెప్పి ఎప్పుడైనా ఆలోచించావా? ఏదో కులాచారం వస్తుంది. నిజం సార్ చెప్తున్నాను. 90% ఈరోజు మొత్తం డూప్లికేట్ అయిపోయింది. స్వచ్ఛత అనేటువంటిది సమాజం నుంచి దూరం అయిపోయింది. కాబట్టి నిన్ను నీవు సంస్కరించుకో. సమాజ సంస్కరణ నీవు నేను మనం 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 జనం 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 సమాజం. నువ్వు మారకుండా నువ్వు వయసారే నువ్వు వయసారే అసలు నువ్వెట్లుండవు? ఇన్ని సంవత్సరాలు కనీసం గిలకిల మీద ప్యాంట్ వేస్తున్నావా? పోనీ గడ్డం కించుకుని కిందకి దించావా? పోనీ వడ్డీకి దూరంగా ఉన్నావా? నీ పిల్లగాడికి ఏమో కట్నం తీసుకోవాలి, పిల్లకేమో కట్నం లేకుండా చేసుకోవాలి. ఏం పాలసీ అబ్బాయి! అసలు ఎంత మన ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు అంటే నువ్వు వెళ్ళేటప్పుడు తీసుకుబావు, ఎవరన్నా వస్తే వాళ్ళకి ఏమి స్వార్థం, డబ్బు మీద స్వార్థం. అరే భయ్ ఓ హరాం జీ ఓ నై లేనా నై లో మోల్ సంపో సబ్ హరాం బోల్తో కైసా కైసా బి అడ్జస్ట్ కర్తే కదే. రేపు ఉంటుంది అక్కడ. ఇక్కడ ఏముంది ఏదో ఒకటి చెప్పేస్తావు. మోల్ సాబ్ గారికి ఏం తెలుసు చెప్తాడు, పాప ఆయన వెళ్ళిపోతాడు. నువ్వు చేసే చేష్టలు మొత్తం కూడా రికార్డింగ్ చేస్తాను అన్నాడు. وأما من أوتي كتابه بشماله فيقول يا ليتني لم أوت كتابيا ولم أدر ما حسابيا يا ليتها كانت القاضية ما أغنى عني ماليا ألقى عني سلطانيا. నీ కర్మల పత్రాలు ఎప్పుడైతే ఎడమ చేతిలో వెనక్గా ఇవ్వడం జరిగిందో అవుట్. కర్మల పత్రాలు కుడి చేతిలో ఇస్తారు, ముందుగా ఇస్తారు. పాస్ అయిన వాడికి, జీవితంలో సజ్జనుడుగా బతికిన వాడికి, సుగుణవంతుడుగా మంచి జీవితాన్ని కాకిలా కలకాలం బతికే కన్నా అంశలా నిన్ను బతకటం మీద 100 ఏళ్ళు ఎలా బ్రతికావు అనేది ఇంపార్టెంట్ కాదు. 100 ఏళ్ళు బ్రతికావు అన్నది ఇంపార్టెంట్ కాదు, ఎలా బ్రతికావు ఇది ఇంపార్టెంట్. ఆ రోజు కర్మల పత్రం ఎవరికైతే ఎడమ చేతులు ఇవ్వడం జరిగిందో, అసలు ఇదేం పుస్తకం అయ్యా, నేను చేసిన ప్రతి ఒక్కటి ఉంది. నిన్న తిన్న కూర నీకు గుర్తుండదయ్యా బాబా, మనకేమో గుర్తుందా? తెలీదు. వారం రోజుల క్రితం ఏం చేసి ఎవరికి తెలుసు? ఊహ తెలిసిన కాడి నుంచి నీ ఊపిరాగిపోయేదాకా ప్రతి క్షణం రికార్డింగ్ చేస్తున్నాను అంటున్నాడు ఆయన. ఫమయ్యామల మిస్కాల జర్రతిన్ కైరయ్యరా వమయ్యామల మిస్కాల జర్రతిన్ షర్రయ్యరా. రవ్వ జర్ అనేటువంటిది, జర్ర అరబీలో అణువు, పరమాణువు, న్యూట్రాను, ప్రోటాను, ఎలక్ట్రాన్లు ఉన్నాయే. ఈ ప్రపంచ శాస్త్రానికి అందని సూక్ష్మమైన సైజుని అరబీలో జర్ర అంటారు. అది కూడా బయటికి తీస్తాను, నీ ఎవరు మొత్తం తెలుతా అన్నాడు. అక్కడేం చూతావు? ఆడెలా తప్పించుకుంటావు? ముందు నీ నోటికి సీలేస్తాను అంటున్నాడు. ఎందుకంటే లేచిన కాడి నుంచి మహానుభావ అబద్ధాలేక చెప్పేది. వాళ్ళమేం చెప్పడం, వీళ్ళమేం చెప్పడం, ఇక్కడ మాటలు అక్కడ జారేయటం, అక్కడ మాటలు ఇక్కడ జారేయటం, 24 hours తగులు పెట్టడం, ఇదే కానీ మనం జీవితం మొత్తం కూడా. అందుకని ఫస్ట్ దీనికే సీలేస్తాను అన్నాడు. అల్యోమ నక్తిము అలా ఫాయిహి ముతకల్లిం. ఆయన ఈ నోటికి సీలేస్తాను అంటున్నాడు. అప్పుడేంటి? శరీర అవయవాలు మాట్లాడతాయి. హత్తాయి జాజా మాజా అత్తాయి జాజా. ఎప్పుడైతే వారిని నరకం వద్దకు తీసుకురావడం జరుగుతుందో, షహీద్ అలైహిం సమూహుం వబసారుహుం వజలూదుహుం బిమా కాను యామలూన్. నీ కళ్ళు మాట్లాడతాయి, నీ చేతులు కాళ్ళు మాట్లాడతాయి. అల్లా అల్లా అల్లా, ఈ దుర్మార్గుడు మాతో ఇక్కడికి తీసుకెళ్ళాడు, నాతో ఈ పని చేయించాడు, మాతో ఈ చూయించాడు. నీ కళ్ళు కాళ్ళు శరీర చర్మాలు మాట్లాడతాయి అంటున్నాడు. ఆ రోజు ఏంటి నీ పరిస్థితి? ఏం సమాధానం చెప్తావు? కొంచెం ఆలోచించు. కాబట్టి దానికోసం సిద్ధం చేసుకో. ఎలానే పడతాను. ఇప్పుడు ఎవడైనా పోవాల్సిందే. నువ్వు నమ్మినా టికెట్ కొన్నారా లెక్క చోటు, టికెట్ కొనపోయినారా లెక్క చూడన్నాడు. ఎక్కేటప్పుడు అడుగుతాడు, అడగడు కదా. టికెట్ నోడు కాలు మీద కాలేసుకుని దర్జాగా ఫ్యాన్ కింద కూర్చుని పేపర్ చదువుతా టీటీ వస్తాడు. బాయ్ ఎంత? S4 సార్ 16 టాకులు చెప్పేదాడు కదా. B134 టికెట్ లేనుడు ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి, గుండె తడతడా తడతడా కొట్టుకుంటుంది. మన చేతిలో DC గారు ఇందులో ఒక అమ్మాయి దూరింది, ఎందుకంటే రిజర్వేషన్ లేకుండా ఎక్కిందంట, టాయిలెట్లో దక్కుంది. అంతే నీ బ్రతుకైనా అంతే. నీ దగ్గర ఆచరణ లేకుండా నువ్వు మట్టిలోకి పోతే ప్రారంభమవుతుంది. నిన్నెప్పుడైతే తీసుకెళ్లి సమాధిలో పెట్టారో 40 అడుగుల దూరం రాగానే 40 అడుగుల అక్కడ దాకా కాదు, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మృత్యుదూతను నువ్వు చూస్తావు. కుల్ యతవఫాకుం మల్కల్ మౌతిల్లతీ వకిల బికుం సుమ్మ ఇలా రబ్బికుం తుర్జఊన్. మృత్యుదూత ఎప్పుడైతే కబళించడానికి వచ్చిందో, చచ్చిపోయే ముందు నువ్వు చూస్తావు. అబ్బా కౌన్ దేకేజీ అల్లాహ్ మేరే సామ్నే లావో. ఒక్కొక్కడు हाँ तुमको सामने नहीं उनो, तुम्हें अल्लाह के सामने करना पड़ता.
నీ ముందుకు ఆయన రాడు. ఇక్కడ నువ్వు మీసాలు మెలేసినా, కాళ్ళు ఎగరేసినా, రొమ్ము చించుకున్నా, నీ దగ్గర బాగా డబ్బులున్నా, నీ వెనక జనాలున్నా, జేజేలు కొట్టినా, కొంచెం సేపటి దాకా 4 రోజునాలు నీళ్లు పంపు కొట్టినట్టు కొట్టిందనుకోండి, సీటు మీద కూర్చొని అబ్బో! ఎవడన్నా పట్టుకుంటే బాగుండయ్యా! మన బ్రతుకది. అంతేనా కదా సార్? టైఫాయిడ్ వచ్చిందనుకో 3 రోజులు బుగ్గలు మొత్తం చొట్టబడిపోయి ఉంటాయి. పీనుగలాగుంటాడు. కళ్ళు లోన పోయి ఉంటాయి. क्या जे డాక్టర్ क्या भी కావు నాకు పోలేజీ అసలు ఈ టైఫాయిడ్ क्या जे मुझे मेरे ऊपर పడే అని చెప్పేసి అబ్బా! అంటే మన బ్రతుకు 3, 4 రోజులు ఏదన్నా వస్తే తట్టుకోలేవు. ఆయన ముందు మాలకుం లా తరజూన లిల్లాహి వకారా అంతటి మహోన్నతుడైనటువంటి దైవం అంటే బొత్తిగా భయం లేదా? సృష్టి ప్రక్రియలోని అనేక దశల గుండా నిన్ను తీర్చిదిద్దినటువంటి ఆ స్వామంటే భయం లేదా? ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి సప్తాకాశాలను సృష్టించినటువంటి ఆ దైవం ముందు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఎలా నిలబడబోతున్నావు? మట్టి నుండి నిన్ను పుట్టించాడే, మట్టిలోంచి వచ్చావే, తిరిగి మట్టిలోనే పనుకుంటావే. మిన్హా ఖలకనాకుం వఫీహా నుయీదుకుం వమిన్హా నుఖ్రిజుకుం తారతన్ ఉఖ్రా. మట్టిలోకి వెళ్ళిపోతావు కదయ్యా. బండెడు మట్టి కింద చచ్చిపోయాడు అనగానే గుంతకెళ్ళారా? గుడ్డ తెచ్చారా? గుస్సులకి ఏర్పాటు చేశారా? నువ్వు బాగానే మన గురించి చెప్పుకునేది అయ్యే కదా. జరగాల్సింది ఏందో జరిగిందా అబ్బాయి కానివ్వండి, చూడండి మరి దూరం నుంచి వచ్చారు అమ్మాయి, నువ్వు ఏడబాక ఏడితే మట్టుకు వస్తారా, పిల్లలు భయపడతారు, కానివ్వండి జరగాల్సింది. నీ గురించి చెప్పుకునేది ఇదే. లేదండి ఈయన కొంచెం బాగా ఒక వారం 10 రోజులు ఇక్కడే ఉంచండి, ఏం సేవలు చేశాడని చెప్పేసి నేను ఇక్కడే ఉంచరు. ఎవరో పిల్లల పాపం ఎక్కడ అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఉంటే రావడానికి 2, 3 రోజులు అది ఏసీ బాక్సులు వచ్చాయి కాబట్టి కొంచెం ఉంచుతున్నారు. లేకపోతే కుళ్ళిపోయి, ఉబ్బిపోయి, పగిలిపోయి భయం పుట్టిద్ది నిన్ను చూడాలంటే శవం. ఉండలేవు ఎక్కువ కాలం ఉండలేవు నువ్వు. వెళ్ళిపోవాల్సిందే ఆయన ముందుకి. ఆ రోజు నుంచే నీ జీవితం ప్రారంభమవుతుంది. మరణంతో అసలైన జీవితం ప్రారంభమవుతుంది. చచ్చిపోబాకండి ఆత్మహత్యలు చేసుకొని. చాలా మంది అప్పులు ఎక్కువైపోయి చచ్చిపోతాడో కూడా. ఒకడు చెప్పిన మాట వింటలేదు, భార్య అని చెప్పి ఒకడు చచ్చిపోతాడు. ప్రేమించిన అమ్మాయి దొరకలేదని ఇంకొకటి చచ్చిపోతాడు. పరీక్షలో ఫెయిల్ అయ్యారని ఇంకొకటి చచ్చిపోతాడు. రకరకాలు ఈ మధ్య కాలంలో టపక్కన చచ్చిపోతున్నారు ఆత్మహత్య చేసుకొని. వలే తక్తులు అన్ఫుసకుం, మిమ్మల్ని మీరు చంపుకోకండి అన్నాడు. చంపుకోబాక, నిలబడు, ధైర్యంగా ఉండు, ధర్మసమ్మతంగా ఉండు, మంచిగా ఉండు. సమస్యలు రాకుండా ఎలా ఉంటాయి? ప్రపంచంలో ఏ ఇతర జీవరాశులు లేవా? టెస్ట్ లేదయ్యా బాబు, నీకు టెస్ట్ పెట్టాడు. అల్లదీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా. చావు బ్రతుకులు పెట్టింది ఒక టెస్ట్ కోసం. నువ్వు ఎలా ప్రవర్తిస్తావో, మంచిగా ఉంటావో లేదని చెప్పేసి నిర్ణయించబోతున్నాడు. దీనికోసం దడుచుకుని చిన్న వాటికి ఎందుకు పోవడం? పోబాక, నిలబడు, ధైర్యంగా ఉండు, కలిమా ప్రకారం ఉండు, విశ్వాసంతో ఉండు, ఖురాన్ని చదువు, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని నువ్వు అనుసరించు, నీ జీవితంలో శుభాల మెళ్ళు కురిపిస్తాను అన్నాడు.